శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. సార్, ఏ భద్రత ఉంటే జిమ్కు పోయిన వాళ్ళు జిమ్లో కూలిపోయారు, అది పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే గౌతమ్ రెడ్డి గారు కావచ్చు. సో ఇవన్నీ దైవలిఖితం సార్, వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దేవుణ్ణి నమ్ముతాం, ఖచ్చితంగా కూడా దేవుణ్ణి నమ్మే ముందుకు పోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా బాధ్యతగా, చాలా కమిటెడ్గా, చాలా నిర్మాణాత్మకంగా ఎవ్వరి పేర్లు చెప్పకుండా ఒక 50 ఐటమ్స్ గురించి ముఖ్యమంత్రి గారికి చెప్పాలని అనుకుంటున్నానని మీడియా ముఖంగా చెప్పాను. అవును, ఎక్కడ ఎవరి పేర్లు తీలా, ఎక్కడ ఆరోపణల గురించి సైడ్ హెడ్డింగ్స్ ఒక 5-6 మాత్రమే చెప్పా. 50 చెప్పాలంటే లిస్ట్ అవుతుంది. అన్నిటినీ అలర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా ఈ 50 అంశాల్లో దర్యాప్తు జరిగేటప్పుడు ఒక కాల పరిమితితో దర్యాప్తు జరగాలి. ముఖ్యంగా ఇదంతా ప్రజల సొమ్ము కదా, ప్రజలకి ఎందుకు చేరకూడదు? ఈ దర్యాప్తు కాల పరిధితో పాటు ఎక్కడా సర్దుబాటు, పట్టు విడుపు ధోరణి దర్యాప్తు అంటూ జరిగితే ఉండకూడదని కోరుకుంటున్నాను. కరెక్ట్. అంతేకాకుండా ఏదైనా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన తర్వాత నిర్మాణాత్మకంగా ఆయనకు మాత్రమే చెప్తానన్నానంటే, తద్వారా సబ్సిక్వెంట్గా మా అధినాయకురాలైన పురంధేశ్వరి గారి ద్వారా అమిత్ షా గారిని కూడా కలిసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 స్టెప్స్. నేను ముఖ్యంగా పేర్లు చెప్పదలుచుకోవాలి. సాయిరెడ్డి గారు 1-2 పేర్లు చెప్పారు. పేర్లు చెప్తే ట్రోల్ అవుతాయి, సెన్సేషన్ అవుతాయి. ఈ మధ్య మనం చూసాం సార్ వెంకటకృష్ణ గారు. అవును, కొన్ని అంశాలు కొందరు వ్యక్తులకు ఆపాదిస్తూ మీడియాలో ఒక 3 రోజులు, వారం రోజులు టెలికాస్ట్ అయ్యాక సడన్గా ఆ ఛానల్స్లో మళ్ళీ ఫాలో అప్ లేదు. మరి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ కేసుల గురించి ఫాలో అప్ జరుగుతుంది? నేననేది లోపాయికారిగా ఏం జరుగుతుంది? అందుకని స్టెప్ 1 ముఖ్యమంత్రి గారికి మాత్రమే నివేదిక సమర్పించి ఆయనకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. తర్వాత సేమ్ థింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మా పార్టీ అధినాయకురాలైన పురంధేశ్వరి గారి ద్వారా వెళ్ళి చెప్పాలనుకుంటున్నా. ఈ 2 స్టెప్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశాల మీద ఒకసారి దృష్టి సారించాలని మాత్రమే కోరుతారు. ఇది నా నిర్మాణాత్మకమైన వైఖరి. రైట్ సార్, టాప్ 10 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గేమ్ చేంజింగ్ ఇష్యూస్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఎవరు కని విని విరగని ఊహించనంత అలివిగానివి, ఖచ్చితంగా కూడా అసలు ఊహకు కూడా అందనివి. కాబట్టి లోతు ఎక్కువ ఉంది కాబట్టి నేను బహిర్గతం చేయట్లా. కాబట్టి ఖచ్చితంగా కూడా బాధ్యతతో మాట్లాడా, కమిటెడ్గా మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఇకపోతే కోటరీ యొక్క బాధల గురించి చెప్పేటప్పుడు ఇందాక కట్ అయింది. కోటరీ ఎప్పుడు ఏర్పడింది సార్ వెంకటకృష్ణ గారు? 2019లో కోటరీ లేదండి, అందరూ సైనికులే. విజయసాయి రెడ్డి గారు సర్వసైన్యాధ్యక్షుడు 2019 ఎలక్షన్కి. అప్పుడు కోటరీ ఎక్కడి సార్? కోటరీ లేదు. అధికారం వచ్చిన తర్వాత కోటరీ ఒక్కొక్క అడుగ్గా ఒక్కొక్కరు దగ్గరకు జరిగారు, ఒక వలయం ఏర్పరిచారు. ఆ వలయం వల్ల అపాయింట్మెంట్ లేకుండా పోయాయి. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ, అది రఘురామకృష్ణరాజు గారు చెప్పినా, ఈరోజు విజయసాయి రెడ్డి గారు చెప్పినా, మంత్రులు బయట వచ్చి బాధపడ్డా, ఈ వలయం ఏదైతే ఉందో వలయాన్ని ఛేదించడం అనేది షాక్ కొట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ వలయం దాటుకొని లోపలికి పోవడం చాలా కష్టం. ఆయన్ని లోపల పరిమితం చేసి వీళ్ళు పెత్తనం చేసి ఇప్పటిముప్పుడుగా సంపాదించారనేది వాస్తవం. ఈ కోటరీ ఏర్పడిన దాని తర్వాత స్టెప్ వైజ్గా విజయసాయి రెడ్డి గారు కూడా అనేక అవమానాలు పొందుతూ లాస్ట్కి 7 నియోజకవర్గాలకు కన్ఫైన్ అయిపోయి ఒక సర్వసైన్యాధ్యక్షుడిగా 2019లో ఉన్న వ్యక్తి 2024కి 7 నియోజకవర్గాలకు పరిమితం అయిపోయే పరిస్థితి. తద్వారా జరిగిన అవమానాలన్నింటినీ ఇక మార్పు రాకపోగా ఇంకా నాకు కష్టంగా ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయిన విషయం నాకు తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత కలిసినప్పుడు నాకు తెలిసిన అంశం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రవిచంద్ర రెడ్డి గారి గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన వాళ్ళు మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు కోల్పోయాడని, అంటే ఆ పదం వాడకపోయినా చెప్పుడు మాటలు వినేవాడు నాయకుడు కాదు, నాయకుడికి కొన్ని నిర్ణయాత్మకమైన ఇది ఉండాలి, ఆలోచనలు ఉండాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. అంటే ఆయన నాయకత్వ లక్షణాలు కోల్పోతున్నాడని. సో ఇది పార్టీ, మీరు బయటకు వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎలా రివ్యూ చేసుకోవాలి ఈ పరిస్థితిని? మీరేం సలహా ఇస్తారు?
డైరెక్ట్గా ఒక్క మాటలో చెప్తా సార్. ఉమ్, మేమంతా చేరింది వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో. ఓకే. నేను పార్టీ నుంచి వచ్చింది బయటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు, అది ఉమ్, కాంక్రీట్ కుర్చీ పార్టీ. ఆ పార్టీ యొక్క పెత్తనం మొత్తం అతని హస్తగతం, అతను చెప్పిందే నడుస్తుంది, పార్టీ మొత్తం అతని చేతుల్లోనే ఉంది. ఆయన ఏమో ఖచ్చితంగా ఉంది. పాంచు దుష్మన్ దానికి supporting గా అంటారు, ఉన్న కొన్ని మీరేమో కాంక్రీట్ కుర్చీ అంటారు. మాకు ఈ సస్పెన్స్ ఏంటి పేరు చెప్పకుండా? సార్, పాంచ్ దుష్మన్ కాకపోవచ్చు, లేకపోతే డర్టీ హాఫ్ డజన్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ దానికి హెడ్ కాంక్రీట్ కుర్చీయే. ఆ కాంక్రీట్ కుర్చీ వారంలో 7 రోజులు Yes, correct, లేదా correct, 5 రోజులు 6 రోజులు ఆఫీస్లోనే ఉంటుంది. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు అలా వచ్చిపోతారు. ఐ అగ్రీ.